సంతోషంగా ఉండండి. నా కొడుకు తెలియనప్పటి నుంచి నా కొడుకు నాతో సపోర్ట్ ఉండిపోయింది. దానికి ఆనందంగా ఉండాలి. మీరు ఈ రోజుల్లో తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు, కానీ ఏం జరిగినా సరే మీతోనే నిలబడి కష్టమైనా ఏదైనా సరే మీతో పంచుకుంటున్నాడు అంటే అంత ఈజీ కాదు కదా. చాలా మంచోడయ్యా. నాకేం చెప్తారు, మా అందరికి తెలిసిందే కదా. నాకు నా కొడుకుగా రావడం నా అదృష్టం. ఏమంటావు అమ్మ ఇంత మాటలు చెప్తుంటే? అమ్మ ప్రేమ అంతే, అదే అది ఎవరు కట్టలేరు, అందుకే అంత పెద్ద అర్థం వచ్చింది. మరి అక్కకి ఏం చెప్తావు? అక్కకు జీవితంత కాలం తోడు తమ్ముడిగా అయిపోయింది. నైస్. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా పంచుకొని అందరం అన్నిట్లో నిలబడతావు అండదండగా. ఓకే, ఏడ్చకూడదు. మీరు ఏడ్చి ఏడ్చి ఏం చేస్తారు? మరి ఓవరాల్గా రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు ఇంత స్థాయికి వచ్చింది, నలుగురిలో పేరు తెచ్చుకుంటుంది. చాలామంది అమ్మని గుర్తుపడుతున్నారు, మిమ్మల్ని పడుతున్నారు, తమ్ముడిని పడుతున్నారు. ఈ గుర్తింపు అనేది అంత ఈజీగా రాదు. ఎంత కష్టపడితేనో వచ్చే వాళ్ళకి చాలా తక్కువ, బట్ మీరు చాలా అరుదుగా తొందరగా తెచ్చుకున్నారు. మరి మిమ్మల్ని ఇద్దరు సపోర్ట్ చేసే మీ సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ఒక ఆడపిల్ల నా జీవితం ఇట్లా కావడానికి కారణం నాకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసి తెలియని వయసులో ఎవరికి పెళ్లి చేయదు. దానివల్ల జీవితాలు ఇట్లా ఆగమైపోతే నాకు తమ్ముడు సపోర్ట్ అమ్మ సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు దిక్కులేని బచ్చిన అవుతుంది. ఎవరి తప్పు చేయొద్దు. నన్ను సపోర్ట్ చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఫస్ట్ సపోర్ట్ చేసింది హేమలత అక్క. అక్కకైతే ఎంత చెప్పినా తక్కువనే అక్క గురించి. నన్ను బాగా సపోర్ట్ చేసింది. నాకు వర్షాలు పడి వృక్షాలు గురించి మేము ఎక్కడ ఉండలేని పరిస్థితి అప్పుడు వచ్చింది. అక్క నా ఛానల్ పోతే కూడా ఛానల్ తీసుకొచ్చింది, నేను మంచిగా సపోర్ట్ చేసింది. మొన్న కూడా 100K సబ్స్క్రైబర్స్ అయ్యారని ప్లేట్ కూడా కట్ చూసాం. నన్ను సపోర్ట్ చేసింది. ఫస్ట్ అక్కకైతే థ్యాంక్ యూ సో మచ్ అక్క. అన్నయ్య కూడా అన్నయ్య కూడా మంచిగా చూసుకుంటాను, సొంత చెల్లెలక్క. వాళ్ళందరి గురించి ఓకే, సబ్స్క్రైబ్ కొట్టిన వాళ్ళకి ఏం చెప్పరా? వాళ్ళకి కూడా చెప్తా. నన్ను సపోర్ట్ చేసే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నన్ను పై స్థాయికి తీసుకెళ్ళాలి అని అయితే కోరుకుంటున్నా. నేను ఎక్కడ ఉంటానో తెలియదు, ఎక్కడో నా ప్రపంచం నిండి చెట్లలోనే బతికిన, చెట్లలోనే పుట్టిన, చెట్లలోనే బతికిన ఇదే అయిపోయింది. ఆఖరికి నా జీవితం కూడా అంతంత మాత్రమే. ఇప్పుడు పిల్లల్ని వేసుకొని బతుకుతున్నా. నన్ను మీరందరూ సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు నన్ను. కానీ నా లెక్క ఎవరు చేయొద్దు తల్లిదండ్రులు. ఒక ఆడపిల్ల అంటే నాకు ధైర్యం ఉంది, అమ్మ తమ్ముడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పిల్లలు ఏమైపోదురో. ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఉండి అందరు సపోర్ట్ ఉంటేనే ఓరిస్తలేదు. మొన్న ఏం జరిగింది, ఒక ఆడపిల్లలు అంటే బయట ప్రపంచం ఓరిస్తారు, అట్లాంటి ప్రపంచంలో ఉన్నాం. నా పరిస్థితి ఖరాబ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్నా. యూట్యూబ్ ద్వారా అయితే మళ్ళీ స్టార్ట్ అయింది నా లైఫ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ కారణం అయితే నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మా తమ్ముడు అందరి అక్క చెల్లెలకు చెప్పేది ఒకటే, అన్నదమ్ములకు చెప్పేది ఒకటే. అందరూ అక్క చెల్లెల జీవితం ఆగమైందని ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకైతే అన్నదమ్ములు సపోర్ట్ చేయండి. కొంతమంది తల్లిదండ్రులు దగ్గరికి రానివ్వరు, పెళ్లి చేసినావు నీ బతుకు నువ్వు బతుకు అంటారు. కానీ మా వాళ్ళు అట్లా చేయలేనండి. ఆడపిల్లలు అంటే జర ధైర్యాన్ని ఇవ్వండి ఆడపిల్లలకి. నాకు మా తమ్ముడు ఇచ్చినట్టుగా మీ ఆడపిల్లలకు కూడా అట్లనే ధైర్యంగా ఇవ్వండి. నేను చెప్పేది అయితే ఇది. ఏం కాదు, మీరు సంతోషంగా ఉంటారు, ఇంకా పై స్థాయికి వెళ్తారు. యూట్యూబ్ అనేది ఎవరు తెచ్చి ఆపేది కాదు. మీ పని అక్కడ కనిపిస్తుంది, వాళ్ళ ప్రేమ మీకు అందుతుంది. సో మీరు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ చాలా మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి ఏడ్చకండి ఫస్ట్ థింగ్. సో
సో చూసారు కదండి, మనందరికి ఎంతో తెలిసిన వ్యక్తి రాజేశ్వరి గారు, అగ్రికల్చర్ బ్లాగ్స్. మీరు ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాళ్ళ కష్టము కానీ, వాళ్ళ కథను కానీ, వాళ్ళ సక్సెస్ని కానీ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలా ఎక్స్ప్రెస్ చేశారు కూడా మీరు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకొక మాట, సంతోషక్క వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో సంతోషక్క ధైర్యం ఇచ్చింది నాకు. అది చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, మొదట్లో చెప్తున్నారు సంతోషక్క చెప్తున్నారు, హేమలతక్క చెప్తున్నారు. ఓకే, ఆలోచించి ఎప్పుడు చెప్పకూడదు, మనసులో చూస్తేనే. ఆల్రెడీ చెప్తున్నారు. ఓకే, కూర్చోండి అందరూ వచ్చి. నేను మీ ఇంట్లో ఉన్నాను, మీరు మా ఇంటికి రానా? ఒక డైలాగ్ అనండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పండి. అంతే, అందరు కలిసి కోరస్ అట్లా. కూర్చోండి. తమ్ముడు హలో, వచ్చినాడా డాక్టర్? హలో, మరి రాలేదా? సరే, ఈ అమెజాన్లో వచ్చినాడా? అది చూసుకో, అది బాగున్నాయో లేదో మళ్ళీ. అవునా, సరే నేను వస్తాను. అన్నయ్య ఇది అడగలేదు, అంటే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు చెప్తున్నారు కదా, మీరేం టెన్షన్ పడకండి, అన్నీ చెప్తున్నారు. అంటే మనకు అంటే ఒక ఆశ ఉంటుంది కదా, నా లైఫ్లో మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పామనుకున్నాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత అంటే ఉన్న దాంట్లో సంతోషం ఉన్నట్టుగా అనిపించింది నాకు. అవన్నీ అంటే బేసిక్ మంచి కోరిక అదే కదా, బాగుంది. హలో, సరే ఒకసారి బాబా మీ మీద లేదంటే ఇంటి బయట మళ్ళీ లైట్స్ బయట అందరినీ బయటకు తీసుకెళ్ళి బయట ఈ షెడ్ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పేది చెప్తాను. అందరు బయటికి రాండి. అందరు అక్క నువ్వు కనిపిస్తావా? డబ్బు రమ్మంటున్నారు, ఏం కదరా. ఇదా అండి? నువ్వు కాదక్క, నువ్వు